యమున గారు సో మీరు అంటే బిజీ షెడ్యూల్లో మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చివరిగా ఒక మాట, ఆ తర్వాత నేను అమర్నాథ్ సారంగుల గారు జాయిన్ అయ్యారు, వారితో నేను డిబేట్ కంటిన్యూ చేస్తాను. సో ఓవరాల్గా మీరు అన్నట్లుగా నిజంగా ఒక సూక్ష్మమైన పరిశీలన, వ్యక్తిత్వ వికాసం కావచ్చు, వ్యక్తిత్వ నిర్మాణం, దేశ నిర్మాణం విషయంలో ప్రధాని మోదీ ఆలోచన, ఆ చిత్తశుద్ధి మనం చూసాము. సో ఇలా మిగతా ప్రజలు కూడా మీరు అన్నట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు అండ్ టీచర్స్ కానీ సమాజం కానీ మైండ్ సెట్స్ని ఎలా వాళ్ళు కొంత దాన్ని సెటరైట్ చేసుకోవాలి దేశ నిర్మాణం కోసం అనే విషయం ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారండి, ప్రతి సవాల్ని నేను ఛాలెంజ్ చేస్తాను అన్నారు. ఆయన అన్నారు, అది వన్ ఆఫ్ హిస్ ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఉన్నది, ప్రతి సవాల్ని ఛాలెంజ్ చేయడం తన నైజం అని చెప్పారు. అంటే మనకి అందరికీ కూడా సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలకు, లక్షల సమస్యలకు కోట్ల పరిష్కారాలు ఉన్నాయి అని చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఏదో సమస్య ఉందని డీలా పడిపోకర్లేదు, సమర్థవంతంగా ఇందాక ఆయన చెప్పిన అన్ని సూచనలు సమర్థవంతంగా అన్ని అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ మన హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతే కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్ గురించి మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ సమర్థవంతంగా స్టెప్ బై స్టెప్ మనం గనక మన ఆచరణలో ఆరోగ్యకరమైన అంశాలను చేర్చుకుంటే, అంటే అది మన ఫిజికల్ బాడీకి అట్ ద సేమ్ టైం మెంటల్ బాడీకి కూడా ఆరోగ్యకరమైన అంశాలన్నీ చేర్చుకుంటే తప్పకుండా కూడా మనం అనుకున్నది మనం సాధిస్తాము అనేది ఆయన చక్కగా చెప్పారు. ప్రతి సవాల్ని నేను సవాల్ చేస్తాను అన్నారు. అంటే ఎంత అద్భుతం అండి, అందులోనే దర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ హిడెన్ ఇన్ ఇట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. మనకేవో సమస్యలు ఉన్నాయని డీలా పడిపోకూడదు, ఆ సమస్యలను ఛేదించే ఒక సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దానికి తగిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అది శారీరక ఆరోగ్యం కావచ్చు, మానసిక ఆరోగ్యం కావచ్చు, మన ఆలోచనలో కూడా అంతే ఆరోగ్యవంతంగా మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా కూడా ప్రతి సవాల్ని కూడా మనం సమర్థవంతంగా అదొక ఛాలెంజ్ గా తీసుకొని ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ తో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం తప్పకుండా వెళ్ళి ఒక పాజిటివ్ సొసైటీ వైపు అడుగులు వేసి సామర్థ్యత అందరం పెంచుకోవాలని చాలా అద్భుతంగా మనకి ప్రధానమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది ప్రతి ఒక్కరం గనక పాటిస్తే ఎటువంటి స్టూడెంట్స్ కానీ ఆత్మహత్యలు మనకు ఉండవు. కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, వారు చెప్పిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా గ్రహించి మరి వాళ్ళ పిల్లల బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే కూడా ఒక మంచి పేరెంటింగ్, అంటే ఒక హెల్దీ పేరెంటింగ్ వైపు పేరెంట్స్ అడుగులేయాలి. ఒక హెల్దీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏర్పాటు హెల్తీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా మన విద్యా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కులు వెనక పరిగెత్తద్దు, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ని, వాళ్ళకి ప్రాపర్ సామర్థ్యాన్ని ఇచ్చే దిశగా ఒక ఓవరాల్ పర్సనాలిటీని చక్కగా డెవలప్ చేసే విధంగానే విద్యా సంస్థలు మారాలి. మిషన్స్ గా మార్చొద్దు వాళ్ళని, స్టూడెంట్స్ ని మిషన్స్ గా మార్చొద్దు, వాళ్ళని ఆలోచింపజేసే ఒక సామర్థ్యం, అంటే ఒక దేశంలో అంటే ఒక సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలని ఒక సామర్థ్యం వైపు తయారు చేయగలిగిన ఒక అద్భుతమైన మనుషులుగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం ఈ విద్యా సంస్థలకు ఉంది. కాబట్టి కూడా వాళ్ళు కూడా సూక్ష్మంగా ఇలాంటివన్నీ గ్రహించి ఇటువంటివి ఏవైతే మనకి మన ప్రధాని గారు చేసిన దిశానిర్దేశాన్ని తప్పకుండా వాళ్ళందరూ కూడా ఆచరిస్తారని, తప్పకుండా ఆలోచించి ఆచరించి మరి సమర్థవంతమైన అడుగులు వాళ్ళు వేస్తూ అటు విద్యార్థుల చేత ఇటు పిల్లల చేత మనం అందరం కూడా సంయుక్త కృషితో ఒక స్నిత ప్రజ్ఞతతో అడుగులు వేస్తే ఒక ఆరోగ్యకరమైన సమాజం, తద్వారా ఒక ఆరోగ్యకరమైన దేశము మనకి 100% ఉంటుంది అనేది ప్రధాని గారు మనకి దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.